ఈ రోజుల్లో అయితే చాలా వృద్ధాశ్రమాలు అయితే చాలా ఎక్కువైపోయాయండి. ఆశ్రమాలు అనేవి ఇందులో మేము భోజనం ఎవరికైనా ఇలా డిస్ట్రిబ్యూట్ చేద్దామని వెళ్తే ఒక వృద్ధాశ్రమం కనిపించిందండి కాకినాడలో. అందరూ కూడా 60-70 అబోవ్ పర్సన్సే ఉన్నారు. ఇందులో ఎవరు లేని వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్, పిల్లలు, అందరూ ఉన్నవాళ్ళు, వదిలేసిన వాళ్ళు, రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు. నిజంగా వీళ్ళందరినీ చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఉండి వాళ్ళకి పెట్టే ఒక ముద్ద బరువైపోయి ఇలా రోడ్డు మీద వదిలేయడం, అందరూ ఉండి ఏమీ లేనట్టు ఉండడం, వీళ్ళందరినీ చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఏదో ఒక ఆదరణ దొరకాలి భగవంతుడి దయ వల్ల. దేనికి లోటు లేకుండా ఉండాలండి. ఇలాంటి దుస్థితి మాత్రమే ఈ కాలంలో ఎవ్వరికీ ఉండకూడదు. ఈరోజు వాళ్ళు అయ్యారు, రేపొద్దున మన ఇంట్లో అవుతారు. ఇలాంటి పరిస్థితి అనేది ఎవరికీ రాకుండా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి. అందరూ పెట్టిన భోజనానికి చేతులు ఎత్తి దండం పెడుతున్నారు, మేము చిన్నవాళ్ళం అయినా సరే. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎవ్వరికి భగవంతుడు